ఈరోజు మనము 5వ తరగతి పాఠ్యపుస్తకము నుండి మొదటి పాఠమైన మన జెండాని చదువుకోబోతున్నాము. మన జెండా త్రివర్ణ పతాకము. మన జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? 3 రంగులు ఉన్నాయి. కాబట్టి త్రివర్ణ పతాకము అని కూడా అంటాము. సో ఈరోజు మనము మన జెండాను గురించి చదువుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. ఈ పద్యములో నుండి పాఠము యొక్క చివరలో కొన్ని ప్రశ్నలు, ప్రాసపదాలు అడగడం జరిగింది. ప్రాసపదాలు అంటే ఏంటి? రైమింగ్ వర్డ్స్. సో వాటిని మీరు పద్యాలను జాగ్రత్తగా వింటే వాటిని సులువుగా చేయగలుగుతారు. కాబట్టి ఈ పాఠాన్ని జాగ్రత్తగా వినండి. మన జెండా. మన జెండాని రచించింది ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్యులు. దీని రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్యులు. ఆయన ద్వారా రచించబడ్డ స్వరభారతి, భక్తి దేశభక్తి. ఆయన రచనలు ఏంటి? స్వరభారతి, భక్తి దేశభక్తి. వీటిలో నుండే తీసుకోబడింది మన జెండా అనే గేయ రూపము. ఇది గేయ సంకలనములోనిది. మన జెండా అనే పాఠము గేయ సంకలనములో నుండి తీసుకోబడింది. సో దీని రచయిత ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్యులు. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణకేతనమా. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణకేతనమా. కేతనము అంటే ఏంటి? పతాకము. పతాకము అంటే జెండా. కేతనము అంటే పతాకము. దీనినే మనము జెండా అని కూడా అంటాము. సో మన జెండా ద్వారా మనకి ఏమి తెలుస్తుంది? మన జెండాలో ఏమేమి ఉన్నాయి? శాంతి సహనం సత్యరూపము. శాంతి సహనానికి సత్యానికి ప్రతిరూపం మన పతాకము, మన జెండా. శౌర్యకాంతితో వెలిగిన దీపము అంటే ఎంతో పరాక్రమమైన కాంతితో వెలిగేది మన పతాకము. నమామి భారత పతాకమా, అలాంటి ఓ పతాకమా అంటే శాంతి సహనం సత్యానికి ప్రతిరూపమైన ఓ త్రివర్ణ పతాకమా, నీకు నమామి, నీకు వందనములు. స్మరామి త్రివర్ణకేతనమా అంటే 3 రంగులతో కూడిన ఓ పతాకమా, నీకు వందనాలు. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణకేతనమా. పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలనమంతమునర్చి, పంజర విముక్త ఖగమ్ముల అంబరమెగిసిన స్వతంత్రమా. పవిత్ర భారత ధరాతలమ్మున పరాయి పాలనమంతమునర్చి, పంజర విముక్త ఖగమ్ముల అంబరమెగిసిన స్వతంత్రమా. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా. పవిత్ర భారత ధరాతలమ్మున అంటే పవిత్రమైన ఈ భారతదేశం యొక్క ధరాతలమ్మున అంటే భూమి మీద. ధర అంటే ఏంటి? భూమి. తలమ్మున అంటే భూమి పైన. పవిత్రమైన ఈ భారతదేశము యొక్క భూమి పైన పరాయి పాలన మంతమునర్చి. పరాయి పాలన అంటే ముందు మన దేశాన్ని ఎవరు పాలించేవారు? తెల్లవారు, బ్రిటిషర్స్. సో ఆ పరాయి వారి నుంచి అలాంటి పాలనని అంతమునర్చి అంటే ముగించిన. పంజర విముక్త ఖగమ్ముల అంటే పంజరములో నుంచి
విముక్తి అయిన ఖగమ్ముల పక్షిలాగా అంబరమెగిసిన స్వతంత్రమా, అంబరానికి తాకిన ఓ స్వతంత్రమా, పవిత్ర భారత ధరాతలమున పరాయి పాలన మంతమునర్చి పంజర విముక్త ఖగమ్ముల అంబరమెగిసిన స్వతంత్రమా. ఖగమ్ము అంటే పక్షి, పంజరములో నుండి విముక్తి అయిన పక్షి ఎలా స్వతంత్రంగా ఎగురుతూ ఉందో ఆకాశంలో, అలాగే మనకు స్వాతంత్రము వచ్చిన తర్వాత మన పతాకము కూడా నింగికెగసి ఎగురుతూ ఉంది అని ఈ పద్యం యొక్క అర్థము. స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా, స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్యరావమా. స్వేచ్ఛా సాధన సమరంలో, స్వేచ్ఛా సాధన సమరం అంటే ఏమిటి? స్వాతంత్ర పోరాటం. స్వేచ్ఛా సాధన సమరం అంటే స్వాతంత్ర పోరాటం. ముందు నడిచిన ప్రతాపమా అంటే స్వాతంత్ర సమరంలో ముందుకి నడిచిన, ఎంతో ధైర్యంగా, ప్రతాపంగా అంటే ధైర్యంతో ముందుకు నడిచిన ఓ పతాకమా, స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్యరావమా. స్వాతంత్రం మా జన్మ హక్కు, దాన్ని ఎవరూ తీసుకోలేరు. స్వాతంత్రం అనేది మాకు జన్మ హక్కు, పుట్టుకతో వచ్చిన హక్కు అని గర్జించిన మేఘములా మా ముందు నడిచిన ఓ పతాకమా. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, ముష్కర బ్రిటిషు మత్తగజాలను హడలెత్తించిన అంకుశమా, సమరావనిలో సహోదరాళికి అండగా నిలిచిన ఆయుధమా. ముష్కర బ్రిటిషు మత్తగజాలను అంటే ముష్కర బ్రిటిషు మత్తగజాలను, మత్తగజాలు అంటే మదపుటేనుగులు, మదముతో కూడిన ఏనుగులు, అలాంటి వారితో ఇక్కడ బ్రిటిష్ వారిని పోల్చడం జరిగింది. అంటే పొగరుతో ఉన్న ఏనుగులు ఎలా ఉంటారో బ్రిటిష్ వాళ్ళు తెల్లవారు అలా ఉండేవారు. సో అలాంటి మత్తగజాలను హడలెత్తించిన అంకుశమా, అలాంటి తెల్లవారిని నువ్వు హడలెత్తించిన అంకుశానివి. సమరావనిలో సహోదరాళికి, సమరావని అంటే ఏమిటి? యుద్ధభూమి. సమరావని అంటే యుద్ధభూమి. సమరావనిలో సహోదరాలికి, సహోదరాలికి అంటే సహోదరులకు, సహోదరులు అంటే యుద్ధము చేసే పౌరులందరికీ అండగా నిలిచిన ఆయుధమా. పతాకము ఎలా ఉంది? సమరంలో పాల్గొన్న ప్రతి సహోదరుడికి ఒక ఆయుధంలాగా అండగా నిలిచింది మన త్రివర్ణ పతాకము. ముష్కర బ్రిటిషు మత్తగజాలను హడలెత్తించిన అంకుశమా, సమరావనిలో సహోదరాలికి అండగా నిలిచిన ఆయుధమా, శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్వరామి త్రివర్ణకేతనమా. ఈ పద్యాన్ని మీరందరూ నేర్చుకోవాలి. ఈ పాఠం యొక్క చివరలో ఉన్న ఆబ్జెక్టివ్ని మనం చూసినట్లయితే, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. క్రింది వాక్యాలు చదవండి, గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, పాఠం ఆధారంగా వరుస క్రమంలో రాయండి. అంటే ఇవన్నీ జంబుల్ సెంటెన్సెస్ లాగా ఉన్నాయి. అంటే కిందివి పైన, పైనవి మధ్యలో అలా ఇచ్చాడు. సో మీరు ఇది చదివి ముందు ఏది రావాలి, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే ఆర్డర్లో రాయాలి.
పంజర విముక్త ఖగమ్ముల పవిత్ర భారత ధరాతలమ్మున అంబర మెగిసిన స్వతంత్రమ పరాయి పాలన మంతమునర్చి. సో ఇది మీరు పైన పోయం చూసి ఆర్డర్లో రాయాలి. అదేవిధంగా ప్రాసపదాలు వాటిని గుర్తించి రాయండి. ప్రాసపదాలు అంటే నేను మీకు చెప్పాను స్టార్టింగ్లో, ఒకే శబ్దము వచ్చే, ఒకేలాంటి శబ్దము ధ్వని వచ్చే పదాలని ప్రాసపదాలు అంటారు. ఉదాహరణ స్వతంత్రమా, ఆయుధమా, అలాంటి ప్రాసపదాలు పద్యాల్లో ఏమేమి ఉన్నాయో వాటిని గుర్తించి రాయాలి. ఇంకా ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఇది చదివి దీని నుంచి కొన్ని ప్రశ్నలు ఇక్కడ అడగబడ్డాయి, వాటికి మనము జవాబులు రాస్తాము. తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీ 2014 ఆవిర్భవించింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ప్రకటించింది. రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును, దానినే మనము షమీ వృక్షం అని కూడా అంటాము, వీటిని అధికారిక చిహ్నాలుగా నిర్ణయించడం జరిగింది. జింక తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు. జింక దేనికి గుర్తు? తెలంగాణ ప్రజల యొక్క మంచితనానికి గుర్తుగా జింకను పెట్టడం జరిగింది. అదేవిధంగా పాలపిట్ట, రాష్ట్ర పక్షి పాలపిట్ట ఏదైతే ఉందో అది, దానిని మనము శుభసూచకంగా నమ్ముతాము. అంటే దసరా పండుగ రోజు విజయదశమి నాడు పాలపిట్టను చూడాలని అందరూ నమ్ముతాము, హిందువులము నమ్ముతాము. అంటే అది ఒక శుభ సూచకంగా మనము నమ్ముతాము. కాబట్టి పాలపిట్టని మనము రాష్ట్ర పక్షిగా పెట్టుకోవడం జరిగింది. సో పాలపిట్ట అంటే అదేంటి? శుభ సూచకంగా భావిస్తాము. పసుపు పచ్చగా కలకలలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి వాడుతారు. అదేవిధంగా రాష్ట్ర పుష్పము ఏముంది? తంగేడు పువ్వు. తంగేడు పువ్వు ఏ రంగులో ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. పసుపు రంగు అంటే పసుపుని మనము అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తాము. దానికి వైద్యరీత్యా చూసినా కూడా దానికి ఎన్నో విలువలు ఉన్నాయి, దాని ప్రాముఖ్యత చాలా ఉంది. కాబట్టి ఈ తంగేడు పువ్వు కూడా పసుపు రంగులో ఉంటుంది. ఈ తంగేడు పూలతో మనం బతుకమ్మలను పేర్చుకుంటాము. కాబట్టి రాష్ట్రీయ పుష్పంగా తంగేడు పువ్వుని పెట్టుకోవడం జరిగింది. సో ఇది ఈ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్కి పేరు పెట్టండి అంటున్నాడు. సో దీనికి ఏం పేరు పెడితే బాగుంటుంది? ఇది మీరు ఆలోచించి నాకు హోంవర్క్లో రాసి పంపండి. రెండవది, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2వ తేదీ 2014. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలుగా వేటిని ప్రకటించారు? అధికారిక చిహ్నాలు రాష్ట్ర జంతువుగా జింకను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును అధికారిక చిహ్నాలుగా నిర్ణయించడం జరిగింది. ఆవిర్భవించింది అనే పదానికి అర్థం ఏంటి? ఆవిర్భవించింది, ఇక్కడ చూడండి, ఆవిర్భవించింది అని ఉంది. దానికి అర్థం ఏముంది అంటే ఏర్పడింది అని అర్థము. ఆవిర్భావము అంటే ఏర్పరచడము అని అర్థము. తంగేడు పువ్వు యొక్క ప్రత్యేకత ఏమిటి? తంగేడు పువ్వుని దేనికి ఉపయోగిస్తాము? బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తాము. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? బతుకమ్మను పేర్చుతాము, అదే దాని యొక్క ప్రత్యేకత. క్రింది వాక్యాలు చదవండి, వీటికి అనువైన పదాలు పాఠంలో ఉన్నాయి, వాటిని రాయండి. సో పాఠంలో ఉన్న అదే అర్థాన్ని ఇచ్చే పదాలు ఉన్నాయి, అవేంటో మీరు వెతికి రాయాలి. ఒకటి నేను చెప్తాను, మిగతావి మీరు చేయాలి హోంవర్క్ లాగా.
జెండాను ఇట్లా కూడా అంటారు. ఏమంటారు? పతాకం అంటాము. వెలుతురును ఇచ్చేది, రామచిలుకను దీంట్లో ఉంచుతారు. వీరి పాలన అంతమైంది. యుద్ధాన్ని ఇట్లా కూడా అంటారు. సో యుద్ధానికి గల ఇంకొక పేరు వీరి పాలన. అంటే ఎవరి పాలన? రామచిలుకను దీంట్లో ఉంచుతారు అంటే దేంట్లో ఉంచుతారు? వెలుతురును ఇచ్చేది. ఏంటది? మీరు పాఠంలో వెతికి ఇక్కడ రాయాలి. అదేవిధంగా క్రింది వాక్యాలు చదవండి, గీతలు గీసిన పదాలకు అర్థాలు రాయండి. ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో దేశమంతటా త్రివర్ణ కేతనం ఎగరవేస్తారు. ఇక్కడ చూడండి, కేతనం కింద అండర్లైన్ ఉంది, గీత గీసిన పదము. అదేవిధంగా అంబరంలో పక్షులు ఎగురుతూ పోతున్నాయి. ధరాతలం మీద మనతో పాటు ఎన్నో జీవరాశులు కూడా ఉన్నాయి. వానాకాలంలో ఆకాశంలో పర్జన్యాలు ముసురుకొస్తాయి. పోలీసులు ముష్కరులు దొంగిలించిన సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే కేతనం అంటే ఏంటి? పతాకం లేదా జెండా. అంబరం, అంబరం అంటే ఏంటి? ఆకాశం. ధరాతలం అంటే భూమి మీద, భూమిపై. పర్జన్యాలు, వానాకాలంలో ఆకాశంలో పర్జన్యాలు ఉంటాయి. పర్జన్యాలు అంటే ఏంటి? మేఘాలు, మబ్బులు. పోలీసులు ముష్కరులు దొంగిలించిన సామాన్లను స్వాధీనం చేసుకున్నారు. ముష్కరులు అంటే దొంగలు. ఇంకొకటి భాషను గురించి తెలుసుకుందాం. ఓకే, క్రింది పేరా చదవండి. పేరాలోని నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, క్రియాపదాలను గుర్తించండి. సో ఈ పారాగ్రాఫ్లో నుంచి నామవాచకాలని, సర్వనామాలని, క్రియాపదాలను, విశేషణాలని గుర్తించమంటున్నాడు. సరోజినీ నాయుడు 1879 సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాదులో జన్మించింది. ఆమె తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ, తల్లి పేరు వరదసుందరీ దేవి. ఆమె భర్త జనరల్ ముత్యాల గోవిందరాజులు నాయుడు. ఆయన సుప్రసిద్ధ వైద్యుడు. 1915 సంవత్సరంలో ఆమెకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. 1930 సంవత్సరంలో ఆయన పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. ఆమెను ఎరవాడ జైలులో నిర్బంధించారు. అక్కడ ఆమె పూల మొక్కలకు నిత్యము నీరు పోసి వాటిని చక్కగా పెంచుతూ ఉండేది. ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది. ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించింది. అంతేకాక భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే గొప్ప పేరు కూడా సంపాదించింది. ఈ పేరాలో నుండి మీరు నామవాచకాలని, సర్వనామాలని, క్రియాపదాలని, విశేషణాలని గుర్తించాలి. ఇది మీరు హోంవర్క్ రూపంలో తీసుకోండి, ప్రయత్నించండి. ఒకవేళ రాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని మీకు నేర్పించడం జరుగుతుంది. సో ఉదాహరణ రూపంలో ఒకటి చెప్తాను. ఇక్కడ చూడండి, సరోజినీ నాయుడు ఇదేంటి? పేరు అంటే నామవాచకము. మీరేం చేయాలి? ఒక టేబుల్ని డ్రా చేయండి, ఒక పట్టికని డ్రా చేసి నామవాచకమని, సర్వనామమని, విశేషణము అని, క్రియాపదాలు అని. నామవాచకము కింద అన్ని పేర్లు ఏవేవైతే ఉన్నాయో, అఘోరనాథ చటోపాధ్యాయ, వరదసుందరీ దేవి, హైదరాబాదు, గోవిందరాజుల నాయుడు, ఇవన్నీ ఈ నామవాచకాల కింద. సర్వనామాలు అంటే ఆయన, ఆమె, ఓకే, అలాంటివి
సర్వనామాలు కింద. విశేషణాలు అంటే వైద్యుడు, సుప్రసిద్ధ వైద్యుడు, అలాంటివి విశేషణాలు. క్రియాపదాలు అంటే క్రియాపదాలు ఏమున్నాయి? సత్యాగ్రహంలో, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది, నిత్యము నీరు పోసి వాటిని చక్కగా పెంచుతుండేది. సో ఇలాంటివన్నీ క్రియాపదాలు. క్రియ అంటే జరిగే పనిని చెప్పేది. సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాలు. ఆమె, ఆయన అలాంటి పదాలు. నామవాచకాలు అంటే పేర్లను తెలిపేవి. విశేషణము అంటే వీటన్నిటి ప్రత్యేకతను తెలిపేది విశేషణము. సో వీటన్నింటిని మీరు తీసి పట్టికలో రాయండి. ఒకవేళ రాకపోతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను. సో టిల్ దెన్ స్టే హెల్దీ, టేక్ కేర్.